కొంత డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా, సో కొంత క్లారిటీ రావడం కోసము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అండ్ జాగృతి సంస్థలు ఏవైతే మాట్లాడుకుంటున్నారో అవి కూడా డెఫినెట్ గా సఫలీకృతం జరిగి వాళ్ళ అయోధ్య సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. సో ఏదేమైనా కూడా సో రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే ఇక్కడ అంశాల వారిగా కావచ్చు, లేకపోతే సమస్యలుగా ఏవైతే ఉన్నాయో వాటి మీద కావచ్చు, లేకపోతే ఉమ్మడిగా ఒక ఎజెండా ప్రకారంగానే ప్రజల్లోకి వెళ్తాయి. ఇక్కడ ఉన్న బిగ్ కన్ఫ్యూజన్ ఏంటంటే ఒకవైపు వచ్చేసి రాజకీయ పార్టీ, మరొక వైపు వచ్చేసి ఉద్యమ సంస్థగా నిర్మించిన జాగృతి. ఈ రెండు సయోధ్యగా కుదరడం కోసము రేపు అనేక అంశాలు డిస్కషన్ లోకి రావాలి. వస్తున్న క్రమం లోపల వాళ్ళకు క్లారిటీ ఓటు వస్తే డెఫినెట్ గా వాళ్ళు పోటీ చేస్తారని కోరుకుంటారు. కానీ ఒకటి మాత్రం నాకు ఫీల్ అయ్యేది ఏంటంటే ఎవరు గెలిచినా ఓడి ఉన్నా కూడా శత్రువు అనే వాడిని ఓడగొట్టడం కోసము, శత్రువు అనే దాన్ని దెబ్బగొట్టడం కోసము మనము ఓటమి పాలైనా పర్వాలేదు. సో ఇక్కడ శత్రువును మాత్రమే ఓడగాలి. ఇది కాన్సీరామ్ అన్నమాట. కాన్సీరామ్ గారు ఏం చెప్తారంటే నువ్వు మొదటిసారి గెలవకున్నా పర్వాలేదు కానీ శత్రువును మాత్రం ఓడించు అని చెప్తుంటాడు. సో బహుశా కవిత ఆ రకంగా ఉపయోగపడుతుండొచ్చు. సో శత్రువుని దెబ్బ కొట్టడం కోసం ఇక్కడ గెలుపులు ఓటమిలు కాదు, కానీ ఓటమి పాలైనా పర్వాలేదు కానీ శత్రువును మండగలుగుతారు. కానీ ఇక్కడ మిత్రులు ఎవరు అనేది మరి ఇక్కడ చాలా క్లారిటీగా ఉండాలి. ఎవరు మిత్రులు అనుకోవాలి? ఒకవేళ కనుక కవిత కాంగ్రెస్ మిత్రులు అనుకుంటే మాత్రము అనేక అంశాల మీద రేపు క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ నే గెలిపించుకోవాలి అనుకున్నప్పుడు బీజేపీని గెలిపించుకోవాలనుకుంటుందా అనే దాని మీద $1,000,000 ప్రశ్న. ఇక ఫార్వర్డ్ బ్లాక్ తోని పనిచేస్తున్నాం కాబట్టి మనం గెలవాలనుకోవడం అనేది ఒక అంశం. సో ఇక్కడ బలమైన పార్టీలు 3 ఉన్నాయి. ఒకటి వచ్చేసి బీజేపీ, మరొకటి వచ్చేసి టిఆర్ఎస్, ఇంకొకటి వచ్చేసి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఈ బలమైన పార్టీలతో ఢీ కొట్టేటప్పుడు ఏ విధంగా ఉండాలి అనేది చాలా క్లారిటీ ఉండాలి. అంటే ఈ క్లారిటీ అనేది ఒక ఉద్యమంలో పనిచేసిన వ్యక్తులు అనేది ఈరోజు జాగృతి దగ్గర ఏం లేరు, ఫార్వర్డ్ బ్లాక్ దగ్గరే ఏం లేరు. సో ఇండివిజువల్ గా ఉద్యమాలలో సర్వం కోల్పోయి సర్వస్వం త్యాగాలు చేసిన అనేక మంది ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయాలే. వాళ్ళను ఒడిసి వెతికి పట్టుకోవడం ఎవరికి సాధ్యం కాదు. సో వాళ్ళందరూ ఎలక్షన్లలో పోటీ చేస్తారు అనడం కూడా ఇంపాసిబుల్. సో ఇక్కడ అనేక రకమైన అంశాలు కూడా ముందుకు వస్తుంటాయి. ఒకవైపు వచ్చేసేమో పార్టీతోనే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతోని సంబంధాలు ఉన్నాయా లేవా అనేది ఒక అంశం, రేపు కవితతో సత్సంబంధాలు ఉన్నాయా లేదా అనే అంశం. ఈ రెండు కూడా లేకపోయి ఉండొచ్చు కొంతమందికి. అంటే ఇక రేపు మనం ఏం చెప్పాలనుకుంటాం అనేది క్లియర్. ఆ క్లారిటీ కోసము నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు గెలిచినా ఓడినా కూడా శత్రువును ఓడగొట్టడం లోపల క్లారిటీ ఉన్నదా, అసలు మీరు మిత్రుడు ఎవరు అనుకుంటున్నారు అనేది క్లారిటీ ఉండాలి. శత్రువు, మిత్రుడు, ఈ రెండు క్లారిటీ ఉండాలి. ఈ రెండు ఇప్పుడు జాగృతికి ఫార్వర్డ్ బ్లాక్ కు కలిసి శత్రువు ఉండాలి, కలిపి మిత్రుడు ఉండాలి. ఇది చాలా క్లియర్. అంటే రేపు రానున్న రోజుల లోపల కనుక ప్రభుత్వాలను నిలదీయాలనుకున్నప్పుడు, మనము ఒక రాజకీయ పార్టీగా ఎదగాలనుకున్నప్పుడు మాత్రము ప్రభుత్వ నీడలో ఏ పార్టీ ఎదిగిన దాఖలాలు లేవు. చరిత్ర సత్యం ఇది. ప్రభుత్వంతో కలిసేసి పనిచేసి పెట్టుకున్న క్రమం లోపల ప్రజారాజ్యం పార్టీ అప్పటి కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నిర్మాణంలో జరిగినది నామరూపాలు లేకుండా పోయింది. మళ్ళీ కాంగ్రెస్ లోనే కలపాల్సి వచ్చేసింది. లాస్ట్ కు ఎంతవరకు వచ్చిందంటే పెట్టిండు, తెచ్చిండు, సినిమా రిలీజ్ అయింది, బొమ్మ అమ్ముకునే వరకు వచ్చేసింది అన్నది ఒక అపవాదు చిరంజీవి మీద మాయను మచ్చగా ఇప్పటి వరకు కూడా ఉన్నది. ఆయనతో పనిచేసిన అనేక మంది కుటుంబాల్లో ఉండే వ్యక్తులు, పర్సనల్ గా ఉండే వ్యక్తులు కూడా డబ్బులు పొడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో విలువైన సమయాన్ని కూడా పొడగొట్టుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇది ఒక అంశం. ఇలా చెప్పుకుంటూ పోతే మొన్న కూడా అనేక రాజకీయ పార్టీలు వస్తున్నాయి, పోతున్నాయి. ఇవి ఒకటి. అంటే జనసేన 10-15 సంవత్సరాల నుంచి కష్టపడిన తర్వాత నిలదొక్కుని అంచెలంచెలుగా ఎదిగింది. అది అన్నింటికి సాధ్యపడదు. ఎందుకంటే ఒక సినిమా హీరో తను ఒకవైపు సినిమాలలో పనిచేసుకుంటూనే రాజకీయాల లోపల చాలా సుస్పష్టంగా తన వైఖరిని వినిపించాడు. ఆ విధంగా ఉండే విధంగా ఉన్నట్టు అయితే డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఏ ఒక్క రోజుకు ఎవరికి కూడా ఇక్కడ ఏంటంటే రాజయోగ్యం అనేది అంత మన విస్తర్లో వడ్డించిన విధానం కాదు. కష్టపడాలి, కొట్టడాలి, తెచ్చుకోవాలి. సో ఈవెన్ మన కేసీఆర్ గారు కూడా ఆయన 2001లో పార్టీ ఏర్పాటు చేస్తే అధికారం రావడానికి 14
ఆ 14 రావడానికి అప్పుడు ఒక సమస్య ఉంది. సమస్య అందరి ఓన్ చేసుకున్నారు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ ఇది నా సమస్య అనుకున్నారు. ఇంట్లోంచి వంట వార్పు చేసే వాళ్ళు కాస్త రోడ్ల మీదకి వచ్చేసి వంట వార్పు కార్యక్రమంలో పాల్గొన్నారంటే ఇది నా తెలంగాణ కావాలి, నా తెలంగాణ నాకు స్పష్టమైన. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే దోపిడీ. గత 10+2 12 సంవత్సరాల దోపిడీ లోపల ఈరోజు అత్యధికంగా దోసుకున్నది ఎవరు అంటే కేసీఆర్ అండ్ టీం, రేవంత్ అండ్ టీం. అప్పుడు ఆ నలుగురు అనే దొంగలు అనే కాడికి వస్తే ఇప్పుడు అలీబాబా చాలీ చోర్ లాగా వచ్చేసింది. అప్పుడు నలుగురు మాత్రమే పేర్లు వినిపించేది. ఇప్పుడు ఏమైంది? అలీబాబా చాలీ చోర్, అలీబాబా ప్లస్ చాలీస్ చోర్ లాగా కనిపిస్తుంది. అంటే ఈ రోజు మరి ఇప్పటికైనా ఏమైనా మారిందా అంటే ఏం మారలేదు. అంటే ప్రభుత్వాల మీద ఈ విధానమైన పరమైన అంశాలు కానీ, రాజకీయపరమైన అంశాలు కానీ, ఆర్థికపరమైన అంశాలు కానీ అనేక రిఫ్లెక్ట్స్ చూపిస్తుంటాయి. అవి కూడా రేపు మన మీద రిఫ్లెక్ట్ చూపిస్తుంటాయి. ఇది నేను ఇస్తున్న సలహా ఎవరికైనా కూడా. అంటే ఇప్పుడు మనం స్పష్టంగా మనం చేయాల్సింది ఏంటంటే ఉద్యమాల ద్వారా, ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజల దగ్గరికి పోయి ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ లోపల విపరీతమైన చైతన్యం ఉంది. కానీ తెలంగాణ లోపల అత్యధికంగా కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నది ఆల్కహాల్ ద్వారా. 14,000 కోట్ల రూపాయల ఆల్కహాల్ అమ్మకాలు 2014 వరకు ఉంటే 2023 వరకు 40,000 కోట్ల అమ్మకాలు జరిగితే ఈ 2 సంవత్సరాల లోపల 75,000 కోట్ల అమ్మకాలు జరిగినది. అంటే 40 ప్లస్ 35,000 కోట్లు. ఇది లెక్కల ప్రకారం మాత్రమే. ఇది లెక్కలకు రానిది. ఇంకా దగ్గరగా ఇంకో 50 లక్షల కోట్లకు పైచులకే మాట అని చెప్పొచ్చు. అంటే సారీ, ఇంకొక 50,000 కోట్లకు పైచులకు అనే మాట. అంటే ఒక నిమిషం, ఇది ఒక అంశం. మరొక అంశం వచ్చేసి విద్యకు దూరం అయిపోయి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డలు, అగ్రకులాల్లో ఉన్న నిరుపేద బిడ్డలు కూడా ఈరోజు డబ్బులు కట్టుకోలేక, స్కాలర్షిప్ రాలేక, రిఫ్యూజ్మెంట్ లేకుండా వాళ్ళ ఉన్నతమైన చదువులను మంటగలిచిపేసి ఈరోజు అన్యాయం అయిపోతున్న జీవితాలకు ఏ దిక్కు లేకుండా పోయింది. మరొక అంశం వచ్చేసి ఆరోగ్యం. ఒక్కడే నిమిషం. ఆరోగ్యం ఈరోజు చెల్లా చెదరైపోతుంది. ఆ బిడ్డల జీవితాలకు ఈరోజు హాస్పిటళ్లలో ఏ మాత్రం మందులు లేవు, సూదులు లేవు. డాక్టర్లు ఇంకా రకంగా చెప్పాలంటే దోపిడీ. ఈరోజు విద్యా, వైద్యం, ఆల్కహాల్. ఈ ఆల్కహాల్ ని దూరం చేసి విద్యా, వైద్యాన్ని కనుక దగ్గర చేస్తే, ఈ నేపథ్యంలో కనుక యుద్ధం చేసినట్టు అయితే మిమ్మల్ని ఈ కుటుంబాలు, తెలంగాణలో ఉన్న కుటుంబాలు, ఆడపడుచులు మిమ్మల్ని కుటుంబాల